నేను మాడతాను ప్రతిదీ, ఎప్పుడు ఒకసారి ఒకటే స్టైల్ కదా ఉంది, పెద్ద ఎక్కువ మాడడం రాదు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా హీరో గురించి లాస్ట్ చెప్తా. ఇది ఒక ఫ్యామిలీ ప్రొడక్షన్ అండి. ప్రమోద్, వంశీ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్. మీకు తెలుసు నాకు ఫ్రెండ్స్ అంటే ఎంత ఇష్టం. అండ్ ఈ సినిమాలో మిర్చిలో చేసిన టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్. దాంట్లో రామ్ జోగే శాస్త్రి గారు, ప్రకాష్ గారు, కొంచెం వచ్చిందా, బెటర్ అయినా? ఓకే, మళ్ళీ మధ్యలో కట్ చేస్తే ఫ్లో మిస్ అవుద్ది మళ్ళీ. నేను డార్లింగ్ లవ్ యూ. ఓకే, సో ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఫిల్మ్. ఇప్పుడు శర్వా కూడా ఫస్ట్ శర్వా అని వంశీ, ప్రమోద్, వంశీ అండ్ విక్కీ చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచోడు. సో హీరో గురించి లాస్ట్ మాట్లాడదాం అనుకున్నాం కదా. అండ్ హీరోయిన్ కర్లీ హెయిర్ హీరోయిన్ చూసుంటారు మీరు సాంగ్లో, బూమ్ బూమ్లో, వెరీ బ్యూటిఫుల్, సూపర్ డాన్సర్. అండ్ మన డైరెక్టర్ సుజీత్ గారు, ఎక్కడ సుజీత్ గారు? ఫస్ట్ కొన్ని సీన్స్ సరదాగా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు చెప్పేశాడు. అంటే బాగుందా, ఎలా ఉందన్నా అంటే ఒక్కసారి మళ్ళీ చెప్ప, అదే సరే అన్న అదే కాదు సుజిత్, నువ్వు చాలా యంగ్, ఎంత 22ఆ 24 వచ్చినాయా? ఓకే సుజిత్ అని చెప్పేస్తే కొంచెం స్లోగా చెప్పు డార్లింగ్, మనకి కొంచెం సీన్ అని వచ్చు. సుజిత్ యంగెస్ట్ 24, యువి ఆల్రెడీ షో గారు సూపర్ రైటరు, ఆల్రెడీ బ్లాక్ బస్ ఇచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు సుజిత్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది యువి. సార్ దాని గురించి కూడా మాట్లాడతాను, మీరు మధ్యలో కన్ఫ్యూజ్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు, మాట్లాడతాను. బాబుల గురించి కూడా చెప్తా, కొంచెం చెప్తా. ఓకే చెప్తా. సో సుజిత్ వెరీ టాలెంటెడ్, 24 yearsలో ఇలా తీస్తాడని, ఇంత టాలెంటెడ్ పీపుల్ ఇంత తక్కువ ఏజ్లో ఉంటారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈజ్ సూపర్ టాలెంటెడ్. అండ్ అతని నెరేషన్ విధానం, ఫస్ట్ ఒక లైన్ చెప్పి వంశీయాలకి కొంచెం బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం అంత బాగాలేదని, కానీ ఒక 10 daysలో మళ్ళీ ఇంకొక కొత్త కథ చేశాడు. ఈ సూపర్ టాలెంటెడ్, సూపర్ ఇంటెలిజెంట్, వెరీ హార్డ్ వర్కింగ్, కొంచెం స్పీడ్గా మాట్లాడతాడు కానీ ఓకే అది కూడా. అండ్ అండ్ జిబ్రాన్ గారు నాకు ఆయన అన్ని సాంగ్స్ చాలా నచ్చింది. దాంట్లో మీ మెలోడీ సాంగ్ నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ బుజ్జిమా కానీ, రాజా ఒక టిపికల్ ఓల్డ్ స్టైల్ మ్యూజిక్ ఇచ్చారు, సూపర్ ఇచ్చారండి. అండ్ నాకు సాంగ్స్ అన్ని చాలా బాగా నచ్చింది. జిబ్రాన్ గారు చాలా థ్యాంక్స్. మిర్చిలాగే రణరాజన్ కూడా చాలా పెద్ద హిట్ అవుద్దని కోరుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్, రాజు మాస్టర్, ఆయన నన్ను బ్రదర్లా చూసుకుంటారు. ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్. మామూలుగా అసలు ఏ సినిమా ఆయన 3 సాంగులు 4 సాంగులు చేయరు, 2 సాంగ్లే చేస్తారు. అది ఓన్లీ ఈ సినిమా ఆయన ఫ్యామిలీ మెంబర్గా తీసుకుని చాలా లవ్తో, చాలా కేరింగ్తో చేశారు. ఆయన మా ఫ్యామిలీ మెంబర్, అంటే నన్ను బ్రదర్ అని పిలుస్తారు. ఏమన్నీ ప్రతి పర్సనల్ ప్రాబ్లంలో కూడా హీఈస్ లైక్ ఇన్వాల్వ్డ్ అండ్ చాలా క్లోజ్గా ఉంటాం. అండ్ మది వన్ మోర్ మై ఫ్యామిలీ మెంబర్, మిర్చి చేశారు మది కెమెరామెన్. మది మీ ఫోటోగ్రఫీ మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలా బాగా చేశాడు మిర్చి. అండ్ దీంట్లో కూడా మీరు చూసినట్టు క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం రన్ రాజారానికి అది మదికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఉండడలే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శర్వా గురించి చాలామంది తెలీదు, చాలా మంచోడు. ఈ సినిమా వంశీ ప్రమోదాలు బాగా తీస్తారని తెలుసు. ఈ సినిమా క్వాలిటీ కోసం ₹1 కూడా తీసుకోలేదు. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత క్వాలిటీగా ఖర్చు పెడతారు మీరు. సినిమా మీ అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైంది. ముందు మీరు సినిమా బాగా తీయండి అన్న. సినిమా తర్వాత మీరు ఎంత ఇస్తే అంత నేను అసలు అడగను, ఎప్పుడు లైఫ్లో అడగను. మీకు ఎలా కావాల్సి అలా చేద్దాం అన్నాడు. హీజ్ సచ్ అ బ్యూటిఫుల్ పర్సన్ శర్వా. అండ్
డ్యాన్స్ అంటే భయపడతాడు. బుజ్జిమా సాంగ్ ఎంత బాగా చేశాడు. నాకు శర్వాకి డ్యాన్స్ అంటే కొంచెం భయం. అండ్ చెప్తా వర్షంలో కూడా మీరు ఎంతసేపు ఉన్నారు మీడియా కానీ మీరు అందరూ, ఎస్పెషలీ నా లవబుల్ డార్లింగ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శర్వా